గేమ్ చేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత మెగా చిరుత ప్రతీకారం తీర్చుకోవడానికి రెడీగా ఉంది. అయితే RC-16 షూటింగ్ సర్వేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుగుతుంది. క్రికెట్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రామ్ చరణ్ సహా ప్రధాన తారాగణం ఈ షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ వారంలో ఈ షెడ్యూల్ పూర్తిగానుందంట. తదుపరి షెడ్యూల్ని రాజధాని ఢిల్లీలో మొదలుపెట్టనున్నాడు డైరెక్టర్. అక్కడ రేజ్లింగ్, కుస్తీ పోటీలకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలుస్తుంది. అయితే ఢిల్లీలో శరణ్తో పాటు ప్రధాన తారాగణం పాల్గొనుంది. ఇక్కడ కొన్ని రోజుల పాటు నిరంతరంగా షూటింగ్ జరిగిన తర్వాత కుస్తీకి సంబంధించిన సన్నివేశాలు ఢిల్లీకి సంబంధించి ఉండడంతో బుచ్చిబాబు ప్రత్యేకంగా ప్లాన్ చేసి ఢిల్లీకి వెళ్తున్నాడు. అయితే అదే షెడ్యూల్లో భాగంగా కొన్ని సన్నివేశాలకు కంటిన్యూషన్గా కాకినాడలో మరికొన్ని సన్నివేశాలను చిత్రీకరించున్నారు. కాకినాడ ఉప్పాడ బీచ్ సమీపంలో ఈ సన్నివేశాలకు సంబంధించిన షూట్ని ఏర్పాటు చేస్తున్నారట. కాకినాడకు సంబంధించిన సన్నివేశాలు అయితే ఫ్లాష్ బ్యాక్లో వస్తాయని మేకర్స్ నుంచి కొన్ని లీకులు అందుతున్నాయి. మరి ఆ సన్నివేశాలు చాలా కీలకం కానున్నాయట. మొత్తానికి బుచ్చిబాబు తన స్థానిక ప్రాంతమైన కాకినాడ ఉప్పాడలో మరోసారి తన సినిమాకు సంబంధించిన హైలైట్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు. తొలి చిత్రం ఉప్పెన్నలో చాలా భాగం ఉప్పాడ సమీపంలోనే చేశారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. మళ్ళీ ఇప్పుడు రెండో సినిమా విషయంలోనూ బీచ్ నేపథ్యం ఎంపిక చేసుకుని అదే సెంటిమెంట్ ని రిపీట్ చేస్తున్నాడు బుచ్చిబాబు. అయితే RC-16 పెద్దనే టైటిల్ తో రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మరి పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి బుచ్చిబాబు మెగా అభిమానులకి ఈ సినిమాతో ఎలాంటి ట్రీట్ ని ఇస్తాడో వేచి చూడాలి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.